హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే మనం ఇన్విజిబుల్ స్టిచ్ చేయడం అన్నమాట ప్రిన్సెస్ కట్కి. ఓన్లీ ప్రిన్సెస్ కట్కనే కాదు, వేరే క్రాస్ కటింగ్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా సరే మనం ఇలాంటి స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఇట్లా బోట్ నెక్కి చిన్న వీ నెక్ వచ్చింది నెక్ దగ్గర. అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఓపెన్. సో నేను ఫ్రంట్ ఓపెన్ మొత్తం అదంతా చూపించలేదు కానీ అంటే బేసిక్ ఉంటుంది కదా మనకి ఫ్రంట్ ఓపెన్ ఇట్లా స్టిచ్ చేసుకోవడం అలాంటివి వచ్చేస్తాయి కదా. సో నేనైతే ఇప్పుడు ఇన్విజిబుల్ థ్రెడ్ అంటే మనకి స్టిచ్ కనిపించకుండా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది కదా మనకి, అంటే కరెక్ట్ సైడు క్లాత్. సో దానిపైన ఇట్లా లైనింగ్ పెట్టేసి ఇట్లా సేమ్ నెక్ ఎట్లయితుందో మనకి, సో ఆ నెక్ని ఇట్లా సేమ్ టు సేమ్ కుట్టేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదే నెక్ డిజైన్ కాకుండా మీకు ఇంకా వేరే ఏ నెక్ డిజైన్ ఉన్నా సరే సేమ్ ఇట్లానే కుట్టేసుకొని రివర్స్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇట్లా నెక్ పట్టీలాగా అట్లా పెట్టి, లేదా క్యాన్ ఉంటుంది కదా అది మనకి క్యాన్వాస్ పేపర్, సో అలాంటివి పెట్టి స్టిచ్ చేసినా అని ఏం కాదు. సో నేనైతే ఇట్లా ఇది కొంచెం స్టిఫ్ ఉంది ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇట్లా రివర్స్ చేసేస్తున్నా, అయితే కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది మనకి. అండ్ సేమ్ మనం ఎట్లయితే కుట్టుకున్నామో అట్లా కట్ చేసేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి రివర్స్ వేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. కింద వీనెక్ని కూడా ఇట్లా కార్నర్స్కి ఇట్లా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకో మనం, సో మనకి మంచిగా తిరుగుతుంది అన్నమాట నెక్. మనకి ఏదైతే డిజైన్ మనం కట్ చేస్తామో సేమ్ దానిలాగానే అది కరెక్ట్గా రివర్స్ వచ్చేస్తుంది ఇట్లా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనం. సో అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇట్లా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోండి దాన్ని. ఇట్లా మనం రివర్స్ చేసేసుకున్నాం అనుకో కార్నర్స్కి ఇట్లా మనకి కరెక్ట్గా వెళ్ళకుంటే ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ లేదా ఏదైనా పుల్ల తీసుకొని ఇట్లా లోపలికి ఇట్లా కరెక్ట్గా కార్నర్స్లోకి ఇట్లా పెట్టినామనుకో, సో మన కార్నర్స్ అనేవి కరెక్ట్ వచ్చేస్తాయి. సో చాలా ఈజీ ఉంటుంది ఇట్లయితే. అండ్ దీనిపైనుంచి మీరు ఇట్లా మళ్ళీ స్టిచ్ వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. సో నేనైతే వేసుకున్నా, మీకు వద్దనుకుంటే వేసుకోవద్దు, ఇట్లా వేసుకున్నానే బాగానే ఉంటుంది. అంతా రివర్స్ చేసేసుకోవాలి మంచిగా నీట్గా నెక్ మొత్తాన్ని. సో చూసిరు కదా ఎంత మంచిగా కరెక్ట్ వచ్చిందో షేపు. అండ్ లోపల సైడ్కి కూడా ఇట్లా నీట్గా కనిపిస్తుంది మనకి, ఎలాంటి థ్రెడ్స్ లాంటివి ఏం అసలు స్టిచ్చెస్ ఏం కనిపించకుండా. అండ్ ఇట్లా కొంచెం గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఇది కొంచెం అంతే కొంచెం రఫ్ ఉంది అన్నమాట ఈ ఫ్యాబ్రిక్. సో ఇలాంటి వాటికైతే చాలా యూజ్ అవుతుంది. మంచిగా లోపలికి మనం కాటన్ లైనింగ్ యూజ్ చేసి ఇట్లా రివర్స్ వేసుకున్నామంటే. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సైడ్స్కి ఎట్లయితే మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నామో, సో దాని మీదకి వెళ్ళి సేమ్ టు సేమ్ మనకు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కట్ వేసుకోవాలి. మనం కట్ వేసుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్కి మనం ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రికే ఫస్ట్ కట్ వేసుకుంటాం కదా కరెక్ట్గా, అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా కట్ వేసుకుంటాం కదా. సో దీనికి ఇప్పుడు తర్వాత ఇట్లా నెక్ మనం కుట్టేసుకున్న తర్వాత రెండింటిని ఈక్వల్గా కట్ వేసుకోవాలి. అండ్ సైడ్స్కి ఉంటాయి కదా మనకి ఇంకా ప్రిన్సెస్ కట్లో ఇంకా పార్ట్ సైడ్కి, సో దాన్ని కూడా మనం ఈక్వల్ కట్ వేసుకోవాలన్నమాట లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని. సో నేను చూపిస్తున్నట్టు నీట్గా కట్ వేసుకోండి. సో క్రాస్ కటింగ్కి డ్రెస్సెస్కి ఇట్లా స్టిచ్ కనిపించకుండా చాలామంది అడుగుతున్నారు, కాకపోతే అస్సలు టైం లేదన్నమాట. అందుకనే నేను కొంచెం లేట్గా కొన్ని వీడియోస్ మాత్రమే పెడుతున్నా, లాంగ్ వీడియోస్. సో ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం ఎక్కువ మంది అడిగితే చేస్తా. సో ఒక్కరిద్దరు అడుగుతున్నారు కాబట్టి అంటే వాళ్ళ కోసం కూడా చేస్తా అనుకోండి, కాకపోతే టైం లేదు అందుకనే ఎక్కువ చేస్తలేను. అండ్ ఇప్పుడైతే మనం ఇట్లా రివర్స్ చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇట్లా రెండింటిని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అంటే లైనింగ్ పార్ట్ని వేరే అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరే ఇట్లా డివైడ్ చేసుకొని దేని దానికి లైనింగ్ది లైనింగ్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండిటికి ఇట్లా సైడ్స్కి ప్రిన్సెస్ కట్కి మనం జాయింట్ వేసుకోవాలి. సో ఇది లోపల నుంచి మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా దేని దానికి స్టిచ్ చేసుకుంటే రెండిటి స్టిచ్చెస్ అనేవి ఇట్లా అపోజిట్గా అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. మనకి బయట నుంచి కనిపించే స్టిచ్ అండ్ లోపల నుంచి కూడా కనిపించదు స్టిచ్చింగ్ అనేది అసలు. సో దాంతో చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. మనం ఇట్లా కుట్టేటప్పుడు మాత్రం దేన్ని అంటే ఏ పార్ట్ని లాగకుండా
2 ఈక్వల్‌గా వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. ఏదైనా లాగినామనుకో మనకి షేపు కొంచెం పోతది. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. సో, లాగకుండా ఇట్లా ఈక్వల్‌గా కుట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ముందు వీడియోస్‌లో నేను క్రాస్ కటింగ్‌కి కూడా ఎట్లా స్టిచ్ చేస్తా అనేది పెడతా. సో, మా మమ్మీకి స్టిచ్ చేసినా కదా క్రాస్ కటింగ్‌కి లోపల సైడ్ నుంచి మొత్తం ఇన్విజిబుల్ స్టిచ్ లాంటిది. సో, చాలామంది అడిగిర్రు అది కూడా. సో, సేమ్ మనం ఇప్పుడు ఒక సైడ్ ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకో సైడ్‌కి కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్‌లో మనం ఇప్పుడు లైనింగ్‌కి ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కూడా లైనింగ్‌ది అటు సైడ్‌కి తిప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సేమ్ అట్లనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ది కూడా ఉంది కదా మనకి ప్రిన్సెస్ కట్‌ది పార్ట్స్. సో, దాన్ని సేమ్ ఇప్పుడు మనం లైనింగ్‌కి జాయింట్ చేసినట్టు జాయింట్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ అంతే. సో, చాలా ఈజీ ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా మస్తు నీట్‌గా కనిపిస్తుంది. మనం బొటిక్ స్టైల్‌లో స్టిచ్ చేసినట్టే ఉంటుంది ఇంట్లో స్టిచ్ చేసుకున్నా సరే. సో, ఇట్లయితే ఏంటిదంటే మనకి ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా సరే గుచ్చుకోకుండా అండ్ నీట్‌గా కనిపిస్తుంది. ఓవర్‌లాక్ లాంటివి ఏం అవసరం లేకుండా బాగుంటుంది. సో, ఈసారి కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి కుట్టండి ఒకసారి. అండ్ 2 సైడ్స్ కూడా అట్లనే స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే వేస్తే కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఏ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ ఆ పార్ట్ మీదకెళ్ళి ఇట్లా నేను చూపిస్తున్నట్టు లోపల అంటే ఖర్చు ఉంటుంది కదా అది మొత్తం వన్ సైడ్ కానీ ఆ ఖర్చు మీదకెళ్ళి మనం స్టిచ్ ఇట్లా వేసుకుంటూ రావాలి. సో, లైనింగ్‌కి కూడా ఇట్లనే స్టిచ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ మొత్తం లోపలికి అండ్ బయటికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి రెండిటికి ఇట్లనే స్టిచ్ చేసేసుకొని కింది సైడ్ మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. నీట్‌గా కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అండ్ దాన్ని కూడా రివర్స్ వేసుకోవాలనుకున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు కింది సైడ్ కూడా. రెండిటిని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. మనకి కింద హెమ్మింగ్ పైపింగ్ ఏం చేయకున్నా అవసరం లేదు. బాగానే కనిపిస్తుంది. సో, ఇట్లా అన్నమాట మొత్తం లోపల సైడ్ నుంచి కూడా చూపిస్తున్నా ఎంత నీట్‌గా కనిపిస్తుందో కదా. సో, ఇలాంటి బ్లౌజెస్కి మాత్రం కాటన్ లైనింగ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇట్లా నీట్‌గా ఉంది కదా. సో, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవే కాకుండా ఇంకా వీడియోస్ ఉన్నాయి చాలా. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నేనైతే దీనికి ఇట్లా ఫ్రంట్ ఓపెన్ ఇచ్చిన అండ్ బ్యాక్ హై నెక్ ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చిన. సో, ఆ బ్లౌజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్ వీడియోస్లో ఉంటుంది. మీషో నుండి తీసుకున్న శారీ ఇది. సో, చాలా బాగుంది. అండ్ లింక్స్ కావాలంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసిన. సో, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. అండ్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తా. అండ్ అంతే వీడియో. బాయ్. చలో బాయ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.